ప్రభుత్వాలు మారినా ప్రజాప్రతినిధులు మారినా డెంసరాయి ప్రాంత ప్రజల దుర్భర జీవితం మాత్రం మారడం లేదు. ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ గిరిజన ప్రాంతం ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోకపోవడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. తాగునీరు, రహదారి, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాలు కూడా ఎందుకు కల్పించలేకపోతున్నారని ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు తమ గ్రామాలకు వచ్చి ఒక్కరోజు గడిపితే ఇక్కడి ప్రజల కష్టాలు అర్థమవుతాయని వారంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కురుకుట్టి పంచాయతీ పరిధిలో ఉన్న డెంసరాయి, సల్ఫర్ బంధ, కొత్తూరు, దిగువ రూడి, సంపంగిపాడు తదితర గ్రామాల పరిస్థితికి నేటికీ అత్యంత దయనీయంగా ఉంది. ఈ గ్రామాలకు చేరుకోవాలంటే ప్రజలు ఇప్పటికీ కొండలెక్కుతూ అడవుల మధ్య కాలినడకన దాదాపు 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. మరో మార్గం ద్వారా వెళ్లాలంటే పొరుగు రాష్ట్రంలోని ప్రాంతాల గుండా దాదాపు 70 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి అత్యవసర సమయాల్లో మరింత ప్రమాదకరంగా మారుతోంది. గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆసుపత్రికి చేరుకోవడం ఒక పెద్ద సవాల్గా మారుతోంది. రాత్రి సమయంలో ఎవరైనా అస్వస్థతకు గురైతే గ్రామస్తులు వారిని మోసుకుంటూ కొండలు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. రహదారి లేకపోవడం వల్ల అనేక సందర్భాల్లో ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు విద్యారంగ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రాంతంలో పాడుబడిన ఒకే ఒక్క పాఠశాల గది మాత్రమే ఉంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఆ భవనంలోనే 58 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వర్షాకాలంలో భవనం పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయినప్పటికీ తమ పిల్లల భవిష్యత్తు కోసం భయపడుతూ పాఠశాలలకు పంపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల సంరక్షణ కోసం ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. గ్రామస్తులే స్వయంగా నిర్మించుకున్న చిన్నపాటి గదిలో 30 మంది చిన్నారులు ఉంటున్నారు. గాలి, వెలుతురు సరిగా లేని ఆ గదిలో విద్యుత్ సదుపాయం కూడా లేదు. దీంతో చిన్నారులు చీకట్లోనే రోజులు గడపాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన భవనాన్ని గ్రామస్తులే నిర్మించుకోవాల్సి రావడం ఈ ప్రాంత నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు. తాగునీటి సమస్య అయితే గ్రామ ప్రజల జీవితాలను మరింత కష్టతరం చేస్తోంది. గ్రామానికి ఉన్న 2 బావులు తరచూ ఎండిపోతుండటంతో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు కోసం కొండ దిగువకు వెళ్లి సహజంగా వచ్చే ఊట నీటిని తీసుకురావాల్సి వస్తోంది. ప్రతిరోజు కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకోవడం మహిళలు, వృద్ధులకు పెద్ద భారంగా మారింది. గత సంవత్సరం ఒక బోరు తవ్వినప్పటికీ అందులో ఇప్పటి వరకు నీరు రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అందించిన సౌకర్యాలతో బావుల నుంచి నీటిని తీసుకుని వినియోగిస్తున్నామని తెలిపారు. అయితే ఆ నీరు పరిశుభ్రమైంది కాకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురికి నీటిని తాగాల్సిన పరిస్థితి తమకు ఏర్పడిందని వారు వాపోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా, ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా, అనేక మంది ప్రజాప్రతినిధులు మారినా తమ గ్రామాల పరిస్థితి మాత్రం మారలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమ గ్రామాలను గుర్తు చేసుకుంటారని, ఆ తర్వాత మళ్లీ ఎవరూ పట్టించుకోరని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పటిష్టమైన పాఠశాల భవనం, ప్రత్యేక అంగన్వాడీ కేంద్రం, శాశ్వత తాగునీటి సదుపాయం, రహదారి నిర్మాణం, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్కూలు 30 సంవత్సరాలు అయిపోతుంది. అది రేకులు ఇచ్చారు. కానీ ఇక్కడ 9 గ్రామాల నుంచి ఇక్కడ స్కూల్లో చదవడానికి వస్తున్నారు పిల్లలు. మాస్టర్ కూడా బొబ్బల నుంచి వచ్చి ఇక్కడ మన ఊర్లో ఉండిపోయి పిల్లల్ని బాగా చదువు చెప్తున్నాడు. కానీ 30 సంవత్సరాలు అయిపోతుంది. అది రేకులు ఇచ్చేసి ఎప్పుడు పడిపోద్దో తెలియదు. ఇక్కడ చదువుతున్న పిల్లలు మాత్రం చక్కగా చదువుతున్నారు, చక్కగా బడి చెప్తున్నారు. కానీ ఇప్పటికి సుమారు పిల్లలు పెరిగారు, 60 మంది దగ్గర ఉన్నారు సార్. మా పిల్లలకి దయచేసి మాకు స్కూల్ బిల్డింగ్ కావాలని మేము కోరుతున్నాము. మా ఊరి డెంసరా గ్రామ పంచాయతీకి న్యాయం చేస్తారని మేము
చిన్నగా ఆశిస్తున్నాము. మాలాగా అవ్వకుండా పిల్లలు ఇంకా ముందుకు సాగాలని, బాగా చదువుకోవాలని. క్లాస్ కూడా 8 చేశారంటే సార్ 1, 2, 3 తరగతి వరకు ఇచ్చారు. కానీ ఇంతమంది పిల్లలు 9 గ్రామాల నుంచి చదువుతున్నారు. గాడివలస, మంక మామిడి, సర్పలబంద, కాగురూడి, డంసరాయి, కొత్త వలస, రేవడ వలస, సంపెంగపాడు, ఎక్కువరూడి, వీళ్ళు పిల్లలు ఇక్కడికే వచ్చి చదువుతున్నారు సార్ మా పంచాయతీలోనే. స్కూల్ కూడా క్లాస్ కొద్దిగా పెంచితే బాగుంటది సార్. మాది స్కూలు 30 సంవత్సరాలు అయిపోతుంది. అది రేకులు ఇచ్చారు. కానీ ఇక్కడ 9 గ్రామాల నుంచి ఇక్కడ స్కూల్లో చదవడానికి వస్తున్నారు పిల్లలు. మాస్టర్ కూడా బొబ్బల నుంచి వచ్చి ఇక్కడ మన ఊర్లో ఉండిపోయి పిల్లల్ని బాగా చదువు చెప్తున్నాడు. కానీ మాకి డంసరాయి గ్రామంలో మంచి అంగన్వాడీ సెంటర్ లేకపోవడం వల్ల అంటే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చిన్న గడ్డి అయిపోవడం వల్ల చాలా ఇరుకు ఉంది. చాలా ఇబ్బందిగా అక్కడ అంగన్వాడీ టీచర్ చదివించడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందులో బిల్డింగ్ కూడా కొంచెం ఇష్టం చాలా బాగుంటుంది అనేసి కోరుకుంటాం. 33 మంది పిల్లలు ఉన్నారని అక్కడ అంగన్వాడీ బిల్డింగ్ వస్తే మాకు చాలా బాగుంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అంగన్వాడీ బిల్డింగ్ డంసరాయి గ్రామంలో లేదు. ఎందుకంటే మేము చిన్న రేకులు కట్టుకున్నాము. అదే అంగన్వాడీ బిల్డింగ్ అనేసి చేశారు. 8 గ్రామాల నుంచి ఇక్కడ పిల్లలు చదువుకోవడం రావడం బట్టి ఇరికిపోతున్నారు పిల్లలు. అంటే 33 మంది పిల్లలు ఉన్నారు అంగన్వాడిలో. మాకు అంగన్వాడి కూడా అది రేకులు, అది వాతావరణం వస్తే కారిపోద్ది, ఎప్పుడు పడిపోద్ది కూడా తెలియదు. ఆ పరిస్థితుల్లో మేము డంసరాయి గ్రామ ప్రజలు, మేము మా పిల్లలు అలా ఉన్నారు. మాకి సంవత్సరం అవుతుంది. అదే రిగ్ బోర్ వచ్చింది, బోర్ చేశారు. అయినప్పటికీ ఆ నీరు సుక్క కూడా రావట్లేదు, మేము వాడట్లేదు. అదే వేరే సమస్య ద్వారా నుయ్యి ఇచ్చారు. ఆ నుయ్యిది మేము వాడతామంటే మొత్తమే ఇప్పుడు రేంజ్ కొట్టేసరికి మొత్తం బురద నీరు దూరిపోయి మేము తాగలేక రేవడ వలసలే మేము వాడుతున్నాం. కొంతమంది అంటే ఇక్కడ 2 కిలోమీటర్ అదే కిందకి దిగ్గేసి మేము అక్కడ సెలవు చేసుకొని మేము వాడుతున్నాం సార్. ఏ ప్రభుత్వం వచ్చిన మా సమస్యలు ఏ మాత్రం కూడా నిలదీసి అది ముందుకు రావట్లేదు. ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ముందుకి నిలదీసి రావట్లేదు. సంవత్సరం అవుతుంది.